ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఈ తీర్పును నాంపల్లి కోర్టు రిజర్వ్ చేసింది. పోలీసుల తరపున న్యాయవాది కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రవి నుంచి ఇంకా కీలక సమాచారం సేకరించాల్సి ఉందని, దర్యాప్తు పూర్తి కాలేదని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. కేసు విచారణ దశలోనే ఉండడంతో బెయిల్ మంజూరు చేయకూడదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా 4 వేర్వేరు కేసులు ఐబొమ్మ రవిని పేరసి విచారణ కొనసాగించాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఒకే రకమైన కేసులో మళ్లీ కస్టడీ కోరడం, బెయిల్ రాకుండా పోలీసులు ప్రయత్నిస్తున్నారని రవి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో రిజర్వ్ కస్టడీ, బెయిల్ పిటిషన్లపైన నాంపల్లి కోర్టు వాదనలు పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. ఇక తుది తీర్పును నేడు వెల్లడించనుంది కోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, తీర్పు కూడా కోర్టు వెలువరించనుంది. ఎందుకంటే మరోవైపు నిన్న కస్టడీ పిటిషన్ల పైన కూడా వాదనలు ముగిశాయి. అయితే తీర్పు సంబంధించి కోర్టు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈరోజు బెయిల్ పైనతో పాటు కస్టడీ పిటిషన్ల పైన కూడా తీర్పు వెలువరించనుంది. అయితే ఇందులో చూస్తే ఐబొమ్మ రవి నుంచి ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని చెప్పి కూడా కోర్టుకు పోలీసుల తరఫున న్యాయవాదులు దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. అయితే నిన్న రవికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు కొనసాగాయి. అయితే కేసు విచారణ దశలోనే ఉంది. బెయిల్ మంజూరు చేస్తే ఈ కేసు సంబంధించి దర్యాప్తు పక్కదారి పడుతుంది అనేది మాత్రము ప్రధానంగా ఇందులో పోలీసులు యొక్క వాదనలు కూడా వినిపించారు. ఎందుకంటే ఇప్పటికే 4 కేసుల్లో వేరువేరుగా ఐబొమ్మ రవి పైరసీ సంబంధించిన దానిపైన విచారణ చేపట్టాల్సి ఉందని చెప్పి కూడా కోర్టుకు దీనికి సంబంధించి కూడా పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఒక వాదనలో చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఇంకా బెయిల్ అంతేకాకుండా కస్టడీ పిటిషన్ల పైన నేడు కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఐబొమ్మ రవిని ఇప్పటికే 2 సార్లు కస్టడీలో తీసుకున్న పోలీసులు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు జరిపారు. దర్యాప్తు జరిపిన నేపథ్యంలో దీనికి సంబంధించి కీలకమైన సమాచారం కూడా రాబట్టారు. దాని తర్వాత చూస్తే మాత్రం బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు కొనసాగే నేపథ్యంలో ఈ రోజు యొక్క బెయిల్ వస్తుందా, లేకపోతే మరోసారి కస్టడీకి సంబంధించి దానిపైన మళ్ళా కోర్టు తీర్పునిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ఇంకా 4 వేరువేరు కేసులు ఐబొమ్మ రవిని పేరసి విచారణ కొనసాగించాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపిన నేపథ్యంలో కోర్టు మరోసారి పోలీసుల కస్టడీకి అనుమతించే అవకాశం ఉందా? రవి తరపు న్యాయవాదులు ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? పవన్, అంటే మొత్తానికి కేసుకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు కస్టడీ తీసుకున్నారు, విచారణ కూడా కొనసాగించారు. మరోసారి కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు కావచ్చు, విచారణ కూడా సమాచారం కూడా రాబట్టారు కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఐబొమ్మ రవి సంబంధించిన న్యాయవాది కూడా దీనిపైన వాదన వినిపించారు. మరోవైపు చూస్తే మాత్రము ఇంకా ఈ కేసులో చాలా విషయాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది, ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది అనేది మాత్రము పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనికి సంబంధించి వాదన కూడా వినిపించారు. ఎందుకంటే బెయిల్ ఇస్తే మాత్రం కేసు పక్కదారి పడుతుంది, అంతేకాకుండా సాక్ష్యాధారాలను కూడా బెదిరించే అవకాశం ఉంటుంది. వివిధ సంబంధించిన దానిపైన కూడా ఆర్గ్యుమెంట్స్ కొనసాగించారు. అయితే కోర్టు మాత్రం ఏ గ్రౌండ్ లెవెల్స్ లో దీనికి సంబంధించి ఇటు బెయిల్ పైన ఎలాంటి ఒక తీర్పునిస్తుంది, కస్టడీ పైన ఎలాంటి తీర్పునిస్తున్నారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.